దేశంలో డెమోక్రసీని దాదాపుగా తుడిచిపెట్టేయాలని ఆర్ఎస్ఎస్ పెట్టుకున్న టార్గెట్ సిద్ధించేలా ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే మాట సాధ్యమయ్యేలా లేదు కాబట్టి దాన్ని బలహీనపరిస్తే సరిపోతుందనే అంచనాకు కషాయం పార్టీ చాలా కాలం కిందటే వచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా అన్ని వ్యవస్థలను చెరబట్టారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను, మీడియాను కంట్రోల్లోకి తీసుకున్నారు. చిట్ట చివరగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ కూడా మోదీ మాటను కాదనే స్థితిలో లేదు. ఇక పూజారులు, ప్రవచనకారులు, స్వామీజీలు ఎటు ఉండనే ఉన్నారు. నిద్ర లేచిన దగ్గర నుండి మతం అని గగ్గోలు పెడుతుంటారు. మతం అనే పాయింట్ తప్ప వీళ్ళ దగ్గర మాట్లాడడానికి మరొక అంశం ఏది ఉండదు. మనుషులందరినీ గౌరవించాలి, సమానంగా చూడాలి, రాజ్యాంగ విలువల్ని పాటించాలి లాంటి మాటలంటే వీరికి కంపరం వచ్చినట్లుగా ఉంటుంది. వీళ్లలో కొందరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. పేపర్లలో ఆర్టికల్స్ రాస్తూ, టీవీ డిబేట్లలో పాల్గొంటూ టీడీపీ ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో మతం కోసమే ఓట్లు వేశారని ఫేస్బుక్లో, ట్విట్టర్లో రాసుకొస్తున్నారు. జనం మత ప్రాతిపదికన మాత్రమే ఓట్లేయాలని చెప్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళ ట్రాప్లో పడుతున్నారు. బీజేపీ వాళ్ళు చెప్పే ధర్మం కోసం గుడ్డలు చించుకోవడం వల్ల ఆంధ్రాకు చాలా మేలు జరుగుతుందనే భ్రమలో టీడీపీ కార్యకర్తలు ఉంటున్నారు. బీజేపీ రిలీజియస్ పార్టీ. అది మతం తప్ప వేరే ఏది మాట్లాడదు. ఆ మతం ముసుగులో విచ్చలవిడిగా దోపిడీ చేయడం అన్నది వాళ్లకు బాగా అలవాటైన వ్యవహారం. మనకు చరిత్రను చదువుకునే అలవాటు లేక ఎవరి భావజాలం వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయన్నది తెలుసుకోలేకపోతున్నాం. తిరుమలలో లడ్డూ కల్తీ అయితే అది ఎవరికి పెద్ద సమస్య కావాలి? ఆర్ఎస్ఎస్, బీజేపీకే కదా. కానీ ఎందుకు జగన్ మీదకు పోవడం లేదు? ఇంత చిన్న లాజిక్ టీడీపీ కార్యకర్తలకు అర్థం కావడం లేదు. గుర్తుపెట్టుకోండి, కషాయ దళానికి దేవుడు ఒక ముసుగు మాత్రమే. వాళ్లకు అవసరం ఉంటేనే దేవుడు గుర్తొస్తాడు. వాళ్లకు అవసరం లేకపోతే దేవుణ్ణి కూడా పట్టించుకోరు. చంద్రబాబు దగ్గర నుండి కింది స్థాయి కార్యకర్త దాకా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆంధ్రాలో ఆలయాలు తక్కువైనాయి, ఇంకో 5,000 ఆలయాలు కట్టాలని చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆర్డర్లు వేస్తున్నాడు. చంద్రబాబు అంటే ఎకనామిక్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆ నాలెడ్జ్తో ప్రజలను సైన్స్ వైపు నడిపించాలి. కానీ బాబు మతం వైపు నడిపిస్తున్నాడు. ప్రజలు ఆర్థికంగా బలపడాలంటే సైంటిఫిక్ థింకింగ్ కావాలి. ఇల్లాజికల్గా ఆలోచించేవారు ఫైనాన్షియల్గా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గిపోతుంది. 1995 నుండి గమనించండి, చంద్రబాబు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాడు. కానీ తెలుగునాట సైంటిఫిక్ ఎకోసిస్టమ్ను డెవలప్ చేయలేకపోయాడు. ఈ ఎకోసిస్టంలో సైన్స్ కీలకమైన సబ్జెక్ట్ అవుతుంది. సైన్స్ తెలియాలంటే దాని మీద తెలుగులో బుక్స్ ఉండాలి. గ్రాంథిక భాషలో ఉన్న పుస్తకాల ద్వారా జనానికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ కారణంగానే తెలుగు మీడియం మీద కూడా విరక్తి వచ్చేసింది. జపాన్, జర్మనీ, కొరియా లాంటి దేశాలు వాటి భాషల్లో సైన్స్ను ఎలా డెవలప్ చేసుకున్నాయన్న విషయాన్ని చంద్రబాబు పరిశీలించలేదు. చివరకు జనం ఈ తెలుగు మీడియం వల్ల దమ్మిడి ప్రయోజనం లేదని భావించి ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తున్నారు. ఆ ఇంగ్లీష్ చదువులు మెకానికల్ అయిపోయాయి. బట్టి చదువుల వల్ల ర్యాంకులు వస్తున్నాయి కానీ అనలిటికల్ నాలెడ్జ్ రావడం లేదు. ఏఐ రాక ముందు దాకా ఈ బట్టి చదువుల వల్ల ఏదో ఒక రకంగా ఉద్యోగం అయితే వచ్చేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రొటీన్ జాబ్స్ను మింగేస్తోంది. బీటెక్ చదివిన వారిలో 80% మందికి ఉద్యోగాలు లేవు. ఎంబీఏ చదివిన వారిలో 4 3 ఉద్యోగం రాక ఖాళీగా ఉంటున్నారు. కడప జిల్లా మైలవరంలో బీటెక్ చదివిన అమ్మాయి జాబ్ రాక పొలంలో సూసైడ్ చేసుకున్నట్లుగా ఫోటోలు వచ్చాయి. పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. ఇలాంటప్పుడు విప్లవాత్మకంగా ఆలోచించాల్సింది పోయి రోజు దేవుడి గోల. చంద్రబాబు స్థాయికి ఇది తగని పని. మళ్ళీ ఎన్నికల ఫలితాలకు వస్తే బెంగాల్లో భారీ స్థాయిలో ఓట్లను తొలగించడం ద్వారా గెలిచారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల తేదీలు దగ్గర పడేదాకా ఓట్లను తొలగిస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు అంగీకరించలేదు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో 50,000 ఓట్లను తొలగించారు. ఆమె 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మమతా బెనర్జీ పాలన బాగలేదు కాబట్టి ఓడిపోయిందంటున్నారు. అస్సాంలో హిమంత పాలన బాగుందా అంత భారీ మెజార్టీతో గెలవడానికి? ఈ దేశంలో ఎన్నికలు డెవలప్మెంట్ ప్రాతిపదికన జరగడం లేదు, మతం ప్రాతిపదికన రెచ్చగొడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల ఓట్లను తీసేసి గెలుస్తున్నారు. స్టాలిన్ నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఓట్లను తీసేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే పద్ధతిలో రేపొద్దున కుప్పం నియోజకవర్గంలో కూడా ఓట్లను తీసేయచ్చు. అప్పుడు చంద్రబాబు కంచుకోటను బద్దల కొట్టడం చాలా ఈజీ అయిపోతుంది. 2018లో తెలంగాణలో కూడా కాంగ్రెస్, టీడీపీ ఓట్లను చాలా తొలగించారు. కేసీఆర్ గెలుపునకు సహకరించారు.
ఇప్పటికీ కూడా కేసీఆర్తో బీజేపీ మంచి రిలేషన్స్ కంటిన్యూ చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవచ్చు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. అందువల్లే కాళేశ్వరం అంశంలో సిబిఐ అడుగు కూడా ముందుకు వేయడం లేదని చెప్పవచ్చు. ఒకవేళ బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ముందుకు రాకపోతే చంద్రబాబు తరహాలోనే ఆయన్ను జైల్లో పెట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కేసీఆర్ బీజేపీ మీద విమర్శలు చేస్తున్నాడు. ఆ పార్టీని మనువాద పార్టీగా పిలిచినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని మనువాద పార్టీ అని పిలవడానికి మన నాయకులకు ధైర్యం చాలదు. కానీ కేసీఆర్ ఆ మాట అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని కోరుకుంటున్నా. బీజేపీ అనే పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కాలు మోపడానికి అవకాశం ఇస్తే అది తెలుగు జాతి ప్రోగ్రెస్ను దెబ్బతీస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జగన్కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. ఇక దేశంలో మోదీకి ఎదురు నిలబడగలిగే నాయకులు ఇద్దరే మిగిలారు. ఒకరు చంద్రబాబు, మరొకరు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరిని ఎలా టార్గెట్ చేయాలా అని కషాయం మేధావులు బుర్రకు పదును పెడుతూ ఉంటారు. ఆపరేషన్ గరుడ లాంటి ప్లాన్లు వేస్తుంటారు. బీజేపీకి జగన్ను టార్గెట్ చేయడం వల్ల లాభం లేదు. ఆ పార్టీ ఓట్లు బీజేపీకి పడవు. టీడీపీ ఓట్లే బీజేపీకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. పైగా ఈ మధ్య టీడీపీ వాళ్ళు కూడా చాలామంది మతం కావాలి, దేవుడు కావాలి అని అంటున్నారు. ఇలాంటి వాళ్లను లాగడం బీజేపీకి ఈజీ టాస్క్ అవుతుంది. అలాగే తెలంగాణలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ లాక్కోగలదు. అందుకే ఇక మీదట మోదీ దృష్టి చంద్రబాబు, కేసీఆర్ మీద ఉంటుంది. చంద్రబాబును టార్గెట్ చేస్తే జగన్కు అంతకంటే కావాల్సిందేముంటుంది? టీడీపీ వాళ్ళు చేస్తున్న ఇంకో తప్పు, తమిళనాడులో విజయ్ గెలవడం మీద లూజ్ కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడులో మొదటి 2 స్థానాల్లో ఉన్న పార్టీలు యాంటీ బీజేపీ స్టాండ్ మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు అక్కడ ఎవరు గెలిచినా ఒకటే. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా విజయ్ను చాలా టార్గెట్ చేశారు, దారుణంగా మాట్లాడారు. మన మీడియా కూడా విజయ్కున్న శక్తిని సరిగా అంచనా వేయలేదు. ఆయన పేరులో జోసెఫ్ ఉండటం, దళితుడు కావడం వల్ల తెలుగు మీడియాకు విజయ్ ఆనలేదు కాబోలు. బీజేపీ విజయ్ని తీవ్రంగా టార్గెట్ చేసింది. కరూరులో తొక్కిసలాట మీద ఏకంగా సిబిఐ విచారణ చేపట్టింది. మహారాష్ట్రలో అమిత్ షా మీటింగ్ పెట్టినప్పుడు ఎండకు తాళలేక 7 చనిపోయారు. కందుకూరులో చంద్రబాబు మీటింగ్లో 8 మంది చనిపోయారు. ఇలాంటి సంఘటనల మీద సెలెక్టివ్గా విచారణలు జరపడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది. అలాగే విజయ్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డం పడ్డారు. ఎంత దుర్మార్గం ఇది! సినిమాలో ఏదైనా సీన్ మీద అభ్యంతరం ఉంటే అంతవరకు తొలగించమని కానీ రీషూట్ చేయమని కానీ చెప్తారు. ఒక సినిమాను రిలీజ్ కాకుండా నెలల తరబడి ఆపేసిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేకపోవచ్చు. ఆ సినిమా వల్ల విజయ్కి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో దాని రిలీజ్కు అడ్డుపడడం అన్నది దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోతోందని చెప్పడానికి ఒక నిదర్శనం.